హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే నేను అల్లం వాతావరణం అయితే చాలా కూల్గా ఉందండి. చాలా వర్షం అయితే పడ్డది. ఉదయం అయితే వర్షం పడ్డది. చాలా అంటే ఉరుములతో వర్షం పడ్డది. అలాగే క్లైమేట్ కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది. వర్షం పడుతుంది కదా, అందుకని నేనైతే ఈరోజు మా అందరికీ కూడా జలుబులు చేస్తున్నాయండి. అందువల్ల నేను అల్లం పులుసు అయితే తయారు చేస్తున్నాను. ఈ అల్లం పులుసు ఎలా చేయాలో చూసేయండి. నేను ముందుగా 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే 2 స్పూన్లు అయితే నేను ధనియాలు కూడా వేసుకుంటున్నాను. అల్లం అయితే ఇదిగో అల్లం కూడా తీసుకుంటున్నాను. దంచేస్తాను నేనైతే. ఇలాగా అల్లం మెత్తగా దంచేసుకొని నేనైతే తీసుకున్నాను. కూడా 2 తీసుకుంటున్నాను నేను. ఇలా కట్ చేసుకొని ఇలా అయితే పచ్చిపసుపు అయితే నేను తీసుకుంటున్నాను. పసుపు వేయకుండా మనం పచ్చిపసుపు అయితే వేసుకుంటారు. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని చూసారు కదా, నేనైతే పచ్చిపసుపు కూడా వేసేసుకుంటున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎండుమిర్చి కూడా నేను 4 అయితే వేసుకుంటున్నాను కదా. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కూడా మెత్తగా పేస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు. అయిపోయిందండి. ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలాగా చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటారు. ఇప్పుడు నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి కడిగేసుకుంటాను. నేను ఎప్పుడు కూడా చింతపండు ముందుగా కడిగిన తర్వాతే నేను వాడతానండి. ఎందుకంటే మనం దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి. నీళ్ళేసి ఇలాగ నానబెట్టుకుందారి 5 నిమిషాలు ఉందారి. చేసుకుందారి 2 కాయలు కరివేపాకు అయితే మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం మొత్తం పేస్ట్ అంతా వేసేసుకుంటారు. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇది ఇలా ఉడకబెట్టుకోవాలా సిమ్లో పెట్టేసి. ఎందుకంటే మళ్ళీ తుల్లిపోద్ది పైకి, మొహం మీద కూడా వచ్చేస్తుంది. దగ్గర మొహం పెట్టుకుంటా ఇలాగా కలుపుకుంటూ మంచిగా ఆయిల్లో ఉడికించుకోవాలి. మూత పెట్టి ఇలా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఆయిల్ అయితే పైకి ఇలా వస్తుంది. అప్పుడైతే మూత తీసి ఒక్కసారి కలబెట్టుకొని నేనైతే చింతపండు పులుసు ఉంది కదా, ఆ పులుసు కూడా కొద్దిగా మనకి కొద్దిగా వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని కలిపేసుకొని మనం ఉప్పు కూడా చూసుకొని చాలకపోతే నేనైతే కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి ఇలా కలయబెట్టి మళ్ళీ మూత పెట్టి నేనైతే అది ఉడికేంత వరకు కూడా మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, అది చాలా హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టి అలాగా మగ్గించుకోవాలి. అల్లం పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ అల్లం పులుసు మనం వర్షం పడుతున్నప్పుడే తినాలండి. పైత్యం కూడా పోతుందండి. చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఇలా చేసుకొని ఒక్కసారైనా మీరు తినండి, చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.